హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సో రీసెంట్ గా మూవీ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. అండ్ అంతా శివోహం శివమాయ అన్నట్టు ఆ శివుణ్ణి కూడా అసలు నువ్వేం లేవు అన్నట్టు భయపెట్టిన మన తిరుపతి గారు. అండ్ అలానే మొగుడు ఎంత చెడ్డవాడైనా సరే ఫస్ట్ చంపేది నేనే అంటూ హిబా పటేల్ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో మాట్లాడి ఓదలటు ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం. సో హాయ్ అండి, నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. Thank you. మంచి సక్సెస్ ని అందుకున్నారు. థియేటర్ లో ఎవరు చూసినా సరే ఎవ్రీవన్ టాక్స్ అబౌట్ వదలటు. సో ఫస్ట్ మీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చెప్పండి. నేను ఇప్పటివరకు ఏం చేయలేదు, ఇప్పుడు ప్రమోషన్ చేస్తున్నాను. స్పెషల్ ఏం చేయలేదు ఇప్పటి వరకు. ఓకే, స్పెషల్ ఏమైనా చేయాలి అనుకుంటే వదలటు కోసం నేను చేస్తాను అనుకుంటే what do you want to do? Actually, I want to go watch this in a theater. That would be the first thing I'd want to do. ఓకే, థియేటర్ లో చూడాలనుకుంటారా? Yes, I still have to. వావ్, సూపర్. అండ్ మీరు చెప్పండి. సెలబ్రేషన్స్ అండి, అంటే ఎప్పుడైనా మనకి మనం చేసిన పనికి మంచి అప్రిసియేషన్ వస్తే దర్ ఇస్ నథింగ్ లైక్ ఇట్. యూ డోంట్ వాంట్ ఎనీథింగ్ బెటర్ దాన్ దాట్, బిగర్ దాన్ దాట్. అండ్ వీఆర్ సో హ్యాపీ యాజ్ అ హోల్ యూనిట్. మనం పెట్టిన ఎఫర్ట్స్ కి ఇంత మంచి విజయం రావడం, ఇట్ ప్రొపెల్స్ యూ టు డూ మచ్ బెటర్ వర్క్స్ ఇన్ ఫ్యూచర్. అండ్ ఓదెలా 1 రిలీజ్ అయ్యేటప్పటికి మీ అప్పుడే అదేదో చెప్పారు కదా, మొగుడు ఎంత చెడ్డ చంపేయాలని. మంచోడిని చంపేసింది, అందుకే ఇలా అయింది. మీరు మంచోళ్ళా? తిరుపతి గారు మంచోడే కదా, అనుకోరు సార్. చూడలేదా సినిమా? కరెక్ట్, అదే చెప్పిన ఓదెలలో అంత మంచి, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్ తిరుపతిని అలా మార్చింది. ఏ టైం మేము మాట్లాడలేదు సార్, మీలో గ్రే షేడ్ గురించి మేము మాట్లాడుతాం. భార్య చక్కగా ఉండుంటే భర్తతో తిరుపతి అలా తయారయ్యేవాడే కాదు. ఓ, ఈ కోణంలో మేము ఆలోచించాం. అదే కదా ద హోల్ పాయింట్, ప్లాట్ పాయింటే అది. నేను వెళ్ళను కాదు ఏం సినిమాకి. మీరు వెళ్ళంటారా? ఆయన వెళ్ళవడం కారణం మీరే అంటున్నారు. ఈ పాయింట్ యు ఆర్ ద రీజన్ వై తిరుపతి బికేమ్ వాట్ హి ఇస్. అది ఓపెన్ టు డిబేట్, బట్ మనం వదలటు సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. నాకెందుకు వచ్చింది యోగాలని, నేను వదలటు గురించి మాట్లాడతాను అంటున్నారు. ఓకే, సో విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ సీన్ ఇన్ వదలటు? ఐ థింక్ నాకు ఒక సీన్ ఉంది వేర్ లైక్ హీ సెడ్, నాకు రియలైజ్ అవుతుంది కి నా వల్ల తిరుపతి ఎలా తయారయ్యారు. సో దెన్ తన సమాధికి నేను వెళ్ళి వేరే అమ్మాయిలతో ఏం చేస్తున్నారో అది నాతో చేసేసి గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్, నాకు పనిష్ చేయి. అదే నాకు చాలా లైక్ దట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. అర్థమైందా? ఒప్పేసుకున్నారా? సినిమాలో నేను ఒప్పేసుకున్నాను. ఆ సినిమాలోనే మేము సినిమా గురించి మాట్లాడుతున్నాం. సినిమా గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో ఇద్దరికి క్వశ్చన్, అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్స్, ఆఫ్ కోర్స్ తిరుపతి క్యారెక్టర్ మీరు తప్ప వేరే వాళ్ళని మేము ఊహించుకోలేము. బట్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలనుకుంటున్నాను, నాకు పడితే బాగున్ను అని ఏ క్యారెక్టర్ కోసం అనుకున్నారు? ఇందులో తిరుపతిని మించిన క్యారెక్టర్ ఉంది నేను అయితే నాకైతే అనిపించలేదు. లైక్ ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎనీ అదర్ క్యారెక్టర్ ఇన్ వదలటు అంటే నో, ఐ వుడ్ actually even I don't want to be anyone except Radha, so fair. Radha is Radha. It's not like, even if it is like, you know, Radha క్యారెక్టర్ చేస్తావని నన్ను అడిగితే నేను అమ్మాయి అయి ఉంటే నా తిరుపతి హ్యాస్ దట్, you know, that space, that scope and that multiple layered emotions and shades kada. So as an actor I would want to always pick and choose something which has depth to it, which has multifacets to it. Which one is అంటే లైక్ మీకు ఏది బాగా కష్టం అనిపించింది? సో ఎంతమంది మాట్లాడుకుంటున్నా, నేను ఎన్నిసార్లు మీతో మాట్లాడినా, ఈవెన్ దో ఎంతమంది తిరుపతి క్యారెక్టర్ గురించి మాట్లాడినా ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ యువర్ వాయిస్. సో డబ్బింగ్ టైంలో ఏది బాగా మీకు కష్టం అనిపించింది? ఏ సీక్వెన్స్ చెప్పేటప్పుడు ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం? ఏ సీక్వెన్స్ అని చెప్పలేమండి, ప్రతి ఒక్క ఎపిసోడ్ అలా ఉంటది, ఓవర్ టాప్ ఉంటది. అండ్ అది అరవడమే కాకుండా అందులో ఉన్న, అంటే యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. అది హ్యూమన్లీ సౌండ్ అవ్వద్దు, ఇంకో కొంచెం వేరే ఏదైనా రకంగా ట్రై చేయి. ఒక సీన్ లో వచ్చిన వేరియేషన్ మళ్ళీ ఇంకో సీన్ లో రావద్దు. సో రిపిటేటివ్ గా సమాధి దగ్గర వస్తుంటే అందులో ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ టు యునో ట్రీట్ ఇట్ డిఫరెంట్లీ. ఒకరిని రా రా అనిస్తే అరవాలి, ఇంకొకరిని. సో దీస్ థింగ్స్ వి డిడ్ ఇన్ డబ్బింగ్ థియేటర్ ఓన్లీ, అండ్ ఎవ్రీ సీన్ వాజ్ సో టాక్సింగ్, సో హెవీ. ఐ థింక్ 1.5 month అయింది ఫస్ట్ నేను తెలుగు వర్షన్ డబ్బింగ్ మొదలెట్టి చెప్పి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా థ్రోట్ హీల్ అవ్వాల.
ఈవెన్ మీరు ప్రెస్ మీట్స్ లోని ఈవెన్ సక్సెస్ మీట్స్ లోని కూడా చెప్తూనే ఉన్నారు డైలాగ్, కాబట్టి ఇంకా అది అలానే ఉంది. అంటే ఒక దాదాపు 2 months గా వెయిట్ చేస్తున్నారు. ఒక 2 సాంగ్స్ పాడాలి నేను కన్నడలో. సో వాళ్ళకి రికార్డింగ్ డేట్ లేకుండా అవుతుంది. అయ్యయ్యో, తొందరగా మీరు హీల్ అయ్యి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నా. అండ్ హెబ్బా గారు అంటే లైక్ మనకి వదిలేట్టు కనెక్షన్ కూడా చాలా బాగుంది. లైక్ మీకు అండ్ తమన్నా గారికి ఉన్న రిలేషన్ అన్నది చాలా బాగుంది. అంటే లైక్ ఎప్పుడైతే సంపత్ నంది గారు మీ దగ్గరకు వచ్చి స్టోరీ చెప్పారో మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి? ఐ థింక్ నేను వదిలా 1 ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా చూసాను. ఈ యాంగిల్ లో వెళ్తుంది అదే. నేను లైక్ ఐ డి నాట్ ఇమాజిన్ దట్ దిస్ కుడ్ గో ఇన్ దిస్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్ నాకు బాగా నచ్చింది. అదే నాకు సెల్లింగ్ ఫ్యాక్టర్ ఈ మూవీకి. ఓకే. అండ్ ఎప్పుడైనా మీరు డబ్బింగ్ చెప్పారా ఎవరికైనా తెలుగులో? తెలుగులో చెప్పలేదు. ప్రభాస్ గారికి కన్నడలో చెప్పా. సలార్కి బాగా సెట్ అయిపోయి ఉంటుంది ఇద్దరికి, ఆ కట్అవుట్ కి మీ వాయిస్ కి. అండ్ కొంచెం సీరియస్ మ్యాటర్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఈ మధ్యకాలంలో మూవీ రిలీజ్ అయ్యి థియేటర్స్ లో చూస్తున్నారు, బట్ రివ్యూస్ నెగటివ్ టాక్ అనేది ఎక్కువగా వస్తుంది. థియేటర్స్ ఫుల్ అవ్వట్లేదు, సినిమా ఇలా ఉండకూడదు, ఇలా లేదు అని చెప్పి కొంతవరకు టాక్స్ వస్తున్నాయి. ఇంత కష్టపడి ఇన్నాళ్ళు కష్టపడి ఇంత డెడికేటెడ్ గా వర్క్ చేసిన తర్వాత ఎలా ఫేస్ చేస్తారు, ఎలా తీసుకుంటారు? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? అంటే సినిమా కానీ ఏ ఆర్టిస్ట్ అయినా ఏ ప్లాట్ఫామ్ అయినా, ఆర్టిస్ట్ ఆర్ లైక్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ అ గ్లాస్ హౌస్. పీపుల్ ఆర్ హియర్ టు సీ యూ, యు ఆర్ దేర్ ఫర్ పబ్లిక్ టు సీ యూ, అండ్ ఎవ్రీబడి ఆర్ ఫ్రీ టు గివ్ దేర్ ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ ని మనం ఇలా చెప్పొద్దు అని వీ హ్యావ్ నో రైట్స్ టు సే ఇట్. కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి మన సినిమానే కాదు, ఏ సినిమా అయినా చిన్నదో పెద్దదో బడ్జెట్, అంటే సినిమాలో పెద్ద సినిమా చిన్న సినిమా అని లేవు. కానీ బడ్జెట్ పరంగా చెప్పాలంటే పెద్ద బడ్జెట్ సినిమా చిన్న బడ్జెట్ సినిమా అని అయితే ఉంటుంది కదా. ఏ సినిమా అయినా ప్రతి ఒక్కళ్ళు తీసే సినిమా మనం మంచి సినిమా తీయాలి, మంచి హిట్ కొట్టాలి అనేది తీస్తారు. చాలా చాలా నెలల కొద్ది సంవత్సరాల కొద్ది ఎఫర్ట్స్ పెట్టుంటారు. ఆ ఎఫర్ట్స్ ని మినిమం రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి నా ఒపీనియన్ అండి. అంటే అది సోదిరా, ఇది ఇదిరా బూతురా, ఇంత సరదాగా అలా లైట్ గా మాట్లాడేసి ఏ ఎఫర్ట్ ని హర్ట్ చేయొద్దు. అంటే నీకు సినిమా నచ్చలేదంటే నచ్చలేదని చెప్పు. అండ్ ఇన్ కేస్ యూ ఫెల్ట్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ బెటర్మెంట్ ఆర్ ఇంకా బాగా తీయొచ్చుకుండే అని అనిపించిన పాయింట్స్ ని క్లియర్ గా మెన్షన్ చేస్తే, ఇన్ మై ఒపీనియన్ దీన్ని ఇలా తీసుంటే బాగుండేది అని చెప్తే అట్లీస్ట్ రైటర్ డైరెక్టర్ ఎవరికో ఒక లెర్నింగ్ కర్వ్ అయినా ఉంటుంది, లెర్నింగ్ యాంగిల్ అయినా ఓపెన్ అవుతుంది. కాకుండా బ్యాక్ లాష్, జస్ట్ బ్లేమ్ గేమ్, అది ఇది చెప్పి ఏదో ఒక మన ఒపీనియన్ మనం ఇలా మాట్లాడితే జనాలకు నచ్చుద్ది, ఎక్కువ వెళ్తుంది అని చేయొద్దు ఎప్పుడైనా ఎవరైనా. సో గివ్ యువర్ ఒపీనియన్ ఇన్ డీసెంట్ పాసిబుల్ వే, బెస్ట్ పాసిబుల్ వే. మన ఒపీనియన్ ఎవరో వింటున్నాడంటే ఆ ఒపీనియన్ ఆడికి యూస్ఫుల్ గా ఉండాలి కదా వినేవాడికి. అండ్ ఇఫ్ దెర్ ఇస్ అ స్కోప్ ఫర్ లెర్నింగ్, హీ విల్ లెర్న్. అదర్వైజ్ జస్ట్ అలా తీసి పడేస్తే అది ఎఫర్ట్స్ ని డిస్రెస్పెక్ట్ చేసినట్టు. ఓదేలా 2 కి సంబంధించి ఎనీ రివ్యూ ఆర్ ఎనీ కామెంట్ దట్ హర్ట్స్ యూ? నేను పర్టికులర్ గా చాలా రివ్యూస్ కొంచెం చూడనండి. అంటే if there is someone who has to tell me, సిస్టర్ నువ్వు ఇలా చేసుంటే బాగుండేది అని చెప్పేటోళ్ళు అయితే నా నంబర్ కి మెసేజ్ అయినా చేస్తారు. నంబర్స్ అందరితో ఉండదు కదా, అంటే సోషల్ మీడియా అయితే ఎవ్రీబడి హ్యాస్ ఇట్. దే విల్ డెఫినెట్లీ టెల్ మీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫ్రమ్ దర్. అండ్ యాజ్ టోల్డ్ యూ ఎర్లియర్, ఫర్ అన్ యాక్టర్ ఒక సక్సెస్ థియేట్రికల్ సక్సెస్ మాత్రమే కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నాకు చాలా వందల కొద్ది మెసేజెస్ వచ్చినాయండి. అంటే నేను చాలా మందికి ఇక్కడ తెలియదు కానీ సినిమా చూసిన తర్వాత నా ఐడిని వెతికి వెళ్ళి అందులో నాకు వాళ్ళ టైం తీసుకుని మెసేజ్ పెడతారు కదా, బాయ్ పెట్టేసామని అంటారు, లేదా మామూలుగా కదా అలా అది ఇది అంటారు కదా. అది దట్ ఈస్ ద రీచ్, దట్ ఈస్ ద సక్సెస్, అండ్ మేబీ దట్ ఈస్ ద వే. అండ్ నేను గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ సంబడి హూసోఎవర్ ఇట్ ఇస్, రివ్యూ చేసేటోళ్ళకి మీకు నచ్చలేదంటే ఇగ్నోర్ ఇట్.
why do you want to stress your opinion on someone else? Don't impose, no. And చేసిన అది వాళ్ళ ఇష్టం, బట్ డూ ఇట్ లిటిల్ డిగ్నిఫైడ్లీ సో దాట్ గ్రేస్ఫుల్లీ. ఓకే, మీరు మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? నెగిటివ్ రివ్యూస్ ఆర్ రివ్యూస్ వల్ల మూవీస్ కి ఎక్కువ ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. And చాలా వరకు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా బాధపడేవి ఉన్నాయి. అండ్ మొన్న రీసెంట్ గా లైక్ వదల 2 తో పాటు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, విజయశాంతి గారు కూడా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం అన్నది జరిగింది. See, that's what. See, I have always in life believed if you don't have anything nice to say, don't say anything at all. ఓకే, It's easy, like now with, you know, social media, so like through a platform, people have voice. Not everybody is using their voice in the right manner. It's not compulsory that you have to like the film. You don't have to see it the way a person has. But as he said, if you do not know how to do it gracefully, because whether it's a good film or a bad film, according to you, the people making it have put in some effort. If not for the craft, at least be a little kind to them for the effort that they've put in. Like, okay, today you're hosting this. You have your good days or your bad days. If I'm just going to deem you a bad anchor completely, that's not going to be fair. So in my opinion, if you cannot be kind, don't be anything at all. Because I think currently the world needs kindness more than anything else. ఇప్పుడు మీరు ఒక డ్రెస్ వేసుకున్నారండి, ఈ డ్రెస్ నాకు నచ్చలేదు. Does it mean like I have to tell, hey, no, this is a bad dress, no, don't do this అని చెప్పాలా? ఓకే, No, it's your choice, your wish. మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. And it is your taste, and you get ready according to yourself. And who am I to give any opinion? Even if I have an opinion, అది కొంచెం యాజ్ షీ సెడ్ గ్రేస్ఫుల్లీ మీకు చెప్తే ఇలా కాదు, అలా డ్రెస్ చేసుకుంటే బాగుంటుందండి, మీకు సూట్ అవుతుంది అని చెప్తే ఓకే. లేదు ఇది చెత్త డ్రెస్ అది ఇది చెప్పే విధానం. అండ్ బీ కైండ్, నో, బీ కైండ్. అండ్ ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. ఇప్పుడు మన సినిమా గురించి చెప్పాలంటే కొంతమంది అదేంటి ఇదేంటి క్వశ్చన్ చేశారు కదా, వాళ్ళకి ఇప్పుడు థియేటర్లో సినిమా చూసి శివుడిని చూసి చేతులు లేచి ఇలా ముక్కుంటున్నారు కదా, వాళ్ళది ఒపీనియన్ ఏంటి అలా? సో నీకు నీ ఒపీనియన్, నాకు నా ఒపీనియన్. సో డోంట్ ఇంపోజ్ ఇట్ ఆన్ అదర్స్. ఇండివిజువాలిటీ అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఈజీ అండి, అంటే బద్దలు కొట్టేసేది ఈజీ, కన్స్ట్రక్ట్ చేసేది చాలా కష్టం. అండ్ ఒక లైన్ ఉంది కన్నడలో, ಹಾಡಾಗಲಿ ಗೂಡಾಗಲಿ నాడాగలి కట్టోకే నానాదిన కెడవోకే మోరేదిన. అంటే ఒక పాట అయినా, ఒక గూడైనా, ఇల్లు అయినా, ఒక రాష్ట్రం అయినా కట్టాలి అంటే సంవత్సరాల కొద్ది ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ దాన్ని వదలగొట్టేసేయాలి, యూ వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ అంటే క్షణాలు చేసేయచ్చు. సో డోంట్ డూ దాట్. మేబీ యూనో నాలాంటి వాళ్ళకి ఓకే, అంటే మనం పెద్దగా యాజ్ ఐ ఆల్వేస్ టోల్డ్ యూ, సక్సెస్ అనేది కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, లేదా ఎవరో నలుగురికి నచ్చినది మాత్రమే సక్సెస్ కాదు. మనకి సెట్ లో ప్రతి ఒక్క షాట్ కి అప్లాజ్ వస్తుందంటే అది సక్సెస్ మనకి. కానీ డోంట్ డిమిన్. నైస్, నాకు అర్థమైంది మీ మాటల్లోనే. అండ్ సంపత్ నంది గారి గురించి చెప్పండి. అంటే ఒక డెడ్ ఎండ్ అయిపోయిన స్టోరీ, అది తెలిసి ఓదెలాలో క్లీన్ ఎండింగ్, యువర్ డెత్ ఇస్ ద ఎండింగ్. బట్ ఆ ఎండింగ్ నుంచి కూడా ఒక కొత్త కథని సృష్టించారు కదా. సో వెన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, సో వశిష్ఠ ఇలా ఒక కథ ఉంది, ఓదెలా నుంచి చేయాలనుకుంటున్నాం అని చెప్పారా? అది ఎలా అప్రోచ్ అయ్యారు మీ దగ్గరికి? అందులో ఇట్ వాజ్ అ క్లీన్ ఎండ్ సినిమా, ఒక క్లోజర్ ఉన్న సినిమా. కానీ తన గిల్ట్, రాధా వల్ల తిరుపతి గారు అలా తయారయ్యాడు. సో వాట్ ఎవర్ హీ డిడ్, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్యూర్ రివోల్టివ్ అగ్రెషన్. సో ఆ గిల్ట్ మిగిలిపోయింది తనతో. తను తల నరికి చంపినందుకు జైల్లో పెట్టారు. బట్ తను చేసిన ఆ మెంటల్ ఆపరేషన్ ఏదైతే ఉందో, హూ విల్ అడ్రస్ దట్? అండ్ దట్ వాస్ ద యూఎస్పీ ఆఫ్ ఓదెలా రైల్వే స్టేషన్. అంటే ఏరియా ఇంపార్టెన్స్ సిండ్రోమ్ అనేది ఇంపోజిషన్ వల్ల వచ్చిన ఒక జబ్బు. సో ఆ ఇంపోజిషన్ ఎవరు చేస్తున్నారు? సో అంటే అది సొసైటీని రెఫరెండమ్ గా పెట్టుకొని చెప్పాలంటే, as per some survey, there are about 12 lakh people who are dying every year only because of this oppression put by others, imposition వల్ల. సో అలాంటి విషయాల్ని మనం అడ్రస్ చేయాలి అనేది ద సోల్ కాన్సెప్ట్ ఓదెలా రైల్వే స్టేషన్ లో. సో ఆ ఒక యాంగిల్ లూప్ ఓపెన్ ఉండే. సో దట్ లెడ్ టు ఓదెలా 2. అంటే నా వల్ల ఇది జరిగింది అనే ఒక రెస్పాన్సిబిలిటీ, దాన్ని
యూ షుడ్ హోల్డ్ యువర్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ కదా. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ ఓపెన్ ఉండే అండ్ దాంతో తీసుకొచ్చారు ఈ లైన్. బట్ నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వదల రైల్వే స్టేషన్ అయిన తర్వాత ఎదురు చూడలేదు ఇలా రాబోతుంది అని ఎవరికి తెలియదు. అండ్ ఒక రోజు ఇలా కాల్ చేసి చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ వండరింగ్ సీరియస్లీ వదల 2 అందులో మీరు ఉంటారండి, చనిపోయాం కదా. అండ్ మీకు కుట్లు కూడా వేశారు కదా సార్, మీ హెడ్ ని తీసుకొచ్చి బాడీకి పెట్టారు కదా, అదైతే హైలైట్ అసలు. నాన్న ఇలా కూడా చేయొచ్చు సంపద దగ్గర కలుద్దాం ఎప్పుడైనా అని అనుకున్నాను. అండ్ టెల్ అబౌట్ యువర్ డైరెక్టర్ గారు, అంటే లైక్ దెర్ వాజ్ అ షార్ట్ మీకు వదలలో ఫస్ట్ షార్ట్ ఏదైతే ఉంటుందో వదల 2 లో కూడా అదే షార్ట్ పెట్టారు. అఫ్ కోర్స్ సినిమా అందరు చూస్తుంటారు కాబట్టి ఐ కెన్ రివీల్ దట్. బట్ ఆ కట్టెలా అయింది ఏంటి అన్నది చూపించారు కదా వైల్ డూయింగ్ దట్ షార్ట్. మీకు ఎలా అనిపించింది? It was actually very disturbing because at least to kill him there was an adult, there was a child killing me. It was that much more disturbing for me. అరుదురు నన్ను చిన్నపిల్ల చంపిందని ఆవిడ బాధపడుతుంది. Yes, so or to watch it's a disturbing shot, to perform it's a disturbing shot because there's this little girl, she came running towards me with a knife. Even though you know it's fake, it's still disturbing. అంటే ఇప్పుడు మీకు చిన్నపిల్ల కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా చంపి కంఫర్టబుల్. See, after you grow up, life is kind, not kind. I have room for adults to be bad. Okay. Kids are supposed to be pure. This little child is running towards me and she came and she chopped my head off. I don't know. There is no other word except for disturbing for that. Gruesome, disturbing. అండ్ జనరలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేస్తున్నప్పుడు కొన్ని డిస్టర్బింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే లైక్ నాకు అయితే ఫస్ట్ మీరు ఒక అమ్మాయిని చంపుతారు కదా, క్రూయాలిటీ చాలా డిస్టర్బింగ్ ఎలిమెంట్ అది. సో ఏది చేస్తున్నప్పుడు యూ ఫీల్ వెరీ డిస్టర్బ్, అంటే ఇంత మరీ తిరుపతిని ఇంత వరస్ట్ గా చూపించాలా అని అనుకున్నది. నాకు అందులో ఆ సీక్వెన్స్ క్యాప్చర్ చేసేసరికి అందులో నేను లేను. మన శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఉంటారు అందులో, he does that. That was definitely disturbing. And see, with the writer's perception, if you see ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ చంపుతున్నాడంటే ఏదో తీసుకుని పొడుస్తాడు, పోస్తాడు, ఏదో చేయొచ్చు. ఇది ఒక దయ్యం, ప్రేతాత్మ వచ్చి చంపుతుందంటే ఇట్ హ్యాస్ టు బి సమ్ బియాండ్ హ్యూమన్ కెపాసిటీనే ఉండాలి కదా. సో జుట్టు రాలేదు అక్కడ, ఇదే వచ్చేసి ఫోన్ లేపేశారు కదా సార్ మీరు అసలు. ఓకే, సో అంటే లైక్ వశిష్ఠ గారికి వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం? వి కెన్ కాల్ ఇట్స్ డ్రీమ్ రోల్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నాకు చేయాలని ఉంది అని. నాకు మనిషి అంటేనే ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ గుడ్ బ్యాడ్ సైడ్ అండి. పాజిటివ్ నెగటివ్ ఎలిమెంట్స్ ఇస్ వాట్ మేక్స్ యు అ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో ఆ హ్యూమన్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ నచ్చుతాయి చాలా. అంటే నాకు ఈ ఫిక్షనల్ సైఫై సినిమాలు అంత నాకు పడదు, ఎందుకంటే వీఆర్ నాట్ సో డన్ యెట్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ అనిపిస్తుంది. చిన్న ఎమోషన్స్ ని, చిన్న న్యూయాన్సెస్ ని క్యాప్చర్ చేసేటువంటి వెరీ అంటే రిలేటబుల్, వెరీ ఆర్డినరీ, ది లాస్ట్ సిటిజన్ అంటాం కదా. ఫర్ ఇమాజినేషన్ ఒక టైలర్ అనుకోండి, ఒక చెప్పులు కుడతాడు ఆడు, లేదా ఎక్కడో రైల్వే స్టేషన్ లో ఒక కూలీ, ఇలాంటి లీస్ట్ అంటే మనం పట్టించుకోం వాళ్ళని. అలాంటి క్యారెక్టర్ని కూడా, ఆ క్యారెక్టర్స్కి ఎమోషన్స్ ఉంటాయి, వాటికి లైఫ్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్ని ఒక మంచి కథలో ప్రజెంట్ చేయాలనే కోరిక అయితే నాకు ఉంది. అదర్వైజ్ డ్రీమ్ క్యారెక్టర్ అని చెప్పాలంటే నాకు హిస్టారికల్ మైథలాజికల్ క్యారెక్టర్స్. హిస్టారికల్ మైథలాజికల్ అంటే మైథలాజికల్ లో సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్, బట్ ఏ క్యారెక్టర్ పర్టికులర్ గా మీకు సూట్ అవుతుంది అనుకుంటున్నారు? నాకు మన మైథాలజీలో అంటే ఎస్పెషలీ రామాయణలో, భారతంలో చూస్తే దుర్యోధనుడి క్యారెక్టర్, అబ్బా దుర్యోధన చాలా నచ్చేటువంటి క్యారెక్టర్. అండ్ రావణాసురుడు సెట్ అవుతారు సార్. కర్ణ చాలా ఇష్టం, కానీ కల్కిలో షేడ్ వచ్చేసి పేరు ఎలా ఉంది, ఇంకా ముందే ఉందో చూడాలి. కానీ ఆ కర్ణ క్యారెక్టర్, ఐ సో లవ్ దోస్ క్యారెక్టర్స్. అంటే అంత డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్ కి. ఏమైనా చేస్తున్నారా అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ప్రస్తుతానికైతే నేను ఒప్పుకున్న క్యారెక్టర్ సినిమాల్లో ఇంకా మైథాలజీ లేదు, అందుకే చెప్పా దట్స్ మై డ్రీమ్ క్యారెక్టర్. నైస్. అండ్ హెబా గారు, అంటే లైక్ నాకు తెలిసి రీసెంట్ టైంలో మీరు చాలా మూవీస్ రిలీజ్ అయినాయి, బట్ అవి అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు అని అయితే అనిపిస్తుంది. సో ఈసారి నుంచి నేను స్టోరీ చూస్ లో ఇవి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే
ఏం తీసుకుంటారు? I still don't take any precautions. Whatever I feel like doing, అదే నేను చేసేస్తాను. ఓకే, మీకు Reach నచ్చిన- అవుతుందా? Okay, no, then okay. That's Okay. the production headache. That's not really my headache. అంటే మీ క్యారెక్టరేషన్ గురించి మీరు పర్టికులర్ గా చూసుకుంటూ ఉంటారు కదా, లైక్ ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఉండాలి అంటే లైక్ నాకంటూ ఇది ఒకటి So I ఉండాలి think అనుకుంటారు. from that point of view, like yes, what is the weightage that I carry to the story, and how do I appear in that character? Maybe those two things I have started paying more attention. ఓకే డన్. వన్ వర్డ్ అబౌట్ యువర్ డైరెక్టర్ గారు. సంపత్ నంది గారిది మార్క్ ఏదైనా కనిపించిందా డైరెక్టర్ గారిలో వైల్ హీస్ డైరెక్టింగ్? సంపత్ నంది గారు సంపత్ నంది గారిది ఏదైనా మార్క్ కనిపించిందా వైల్ హీస్ డైరెక్టింగ్? ఇందులో డైరెక్టర్ మన అశోక్ తేజ గారు. సో సంపత్ నంది గారు ఇస్ అ రైటర్ అండ్ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ సినిమా వరకైతే హిస్ గాట్ దట్ అమేజింగ్ రైటింగ్ స్కిల్ అండి. దట్ ఐమ్ హ్యూజ్ అడ్మైర్. అంటే నాకు ఆయన రైటింగ్ మించి ఆయన నరేషన్ ఇస్తుంటే మీకు అలానే వింటూనే ఉండాలి అనిపిస్తుంది. ఓకే, సంపత్ నంది గారు. Okay. అమేజింగ్ గా నరేట్ చేస్తారు. And ఎంతసేపు అయినా వినొచ్చు ఆ నరేషన్. అశోక్ గారు? అశోక్ గారు చాలా క్వైట్ ఫెలో. అంటే చెప్పాను కదా సైలెంట్ అసాసిన్ అని. అస్సలు మాట్లాడు, ఏమైనా ఉంటే షార్ట్ ఇంత 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 ఇలా ఉంటుంది, ఇది చేయాలండి, అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ ఇన్ కేస్ తనకు అందులో ఏదో ఇంకా ఇంకా బెటర్ ఉండాలి అని అనిపిస్తే మాత్రం వదలడు, ఎంత టేక్ అయినా వదలడు. మాటలు తక్కువ, పని ఎక్కువ, పిండేస్తాడు ఆర్టిస్టులు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ యువర్ సీక్వెన్స్ విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ వన్? అపార్ట్ ఫ్రమ్ యువర్ సీక్వెన్స్. నాకు చాలా నచ్చిన సీక్వెన్స్ వదల 2లో అంటే తమన్నా గారి ఎపిసోడ్స్ చాలా వరకు. ఆ గోమాత సీన్ ఇంట్రొడక్షన్ గారిది. తర్వాత మన పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు కదా, దట్ వాస్ లైక్ దిస్ ఇస్ నైస్ అనిపించింది. సైకిల్ లో వస్తాడు కదా, అంటే సైకిల్ లేజ్ తిరుపతి అని ప్రెజెంటేషన్, అది నచ్చింది. అండ్ మురళీ శర్మ గారి ఎపిసోడ్లు కొన్ని తెగ నచ్చింది. ఓకే దెన్, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా అవ్వాలని చెప్పి. నాకు తెలిసి ఓదెల 3లో హెబ్బా గారు తిరుపతి గారు ఇద్దరు కలిసి వస్తారేమో దెయ్యాలుగా, మీ ఇద్దరు మంచి పోటాపోటీ ఉంటుందేమో. అది కూడా చేయొచ్చు, బికాస్ ఆయన ఆల్రెడీ రివీల్ చేశారు కదా కపాల మోక్షం అన్న కాన్సెప్ట్. నేను చెప్పాను యాక్చువల్లీ నా ఫ్రెండ్ కి, చెప్పాను కపాల మోక్షం జరిగి ఉండదు, లేకపోతే శివుడు రంగంలోకి దిగిన తర్వాత కూడా తిరుపతి బ్రతుకుతాడా. చూడండి, వెయిట్ చేయండి. అయితే ఓదెల 3లో ఉన్నారు, ఇది ఫిక్స్. కాకపోతే హెబ్బా గారు కూడా వస్తారేమో, అది మనం చూడాల్సింది. ఎనీవేస్ యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. గారే ఉండాలని కోరుకుంటున్నారు గట్టిగా. కోరుకుంటా. అంటే ఇప్పటి వరకు హెబ్బా గారిని మీరు గోస్ట్ గా చూడలేదు. గోస్ట్ గా చూడలేదు కదా ఆడియన్స్ గా. మనం ఆవిడ ఎలా ఉంటది గోస్ట్ గా వస్తే అని ఆడియన్స్ గా ఎదురు చూస్తాం. అంటే ఏంజల్ గా చూసాము, దెయ్యంగా చూడలేదు. దెయ్యంగా చూడలేదు. సో సంపత్ నంది గారి దయ వల్ల ఏమైనా చూపిస్తారేమో చూద్దాం. Anyways, thank you so much. Thank you. That's all for today. మళ్ళీ కలుసుకుందాం.